ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు హీటెక్కిస్తున్నాయి. ప్రతిపక్షాలకు అస్సలు పడటం లేదు. ఒకరిపై ఒకరు దూషించుకుంటూ ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ వ్యూహాలను రచిస్తున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే ఇక్కడే మైండ్ గేమ్ ప్లాన్ చేశారు సీఎం. ఇంతకీ ఆ ప్లాన్ ఏంటో లెట్స్ వాచ్. సాధారణంగా మనకు బాగా తెలిసిన మనిషి గురించి ఆల్మోస్ట్ అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. రోజు వారు చేసే ప్లాన్ ఏంటి, రొటీన్ ఏంటి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఏ టైంలో ఎలా ఉంటామన్న విషయం వారికి ఇట్టే అర్థమవుతుంది. స్నేహితులైతే పర్లేదు, కానీ అలాంటిదే ప్రత్యర్థి విషయంలో అయితే అన్న ప్రశ్నకు చూస్తే బాగా తెలిసిన ప్రత్యర్థిని ఎక్కడ ఎప్పుడు దెబ్బతీయాలో ఇట్టే అర్థమవుతుంది. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే వ్యూహాన్ని అమలు చేస్తున్నారా అంటే అవునన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను సభకు రాకుండా అడ్డుకోవడంలో రేవంత్ సక్సెస్ అయ్యారా అంటే అవునంటున్నారు. కేసీఆర్ మనస్తత్వాన్ని బాగా చదివిన అతి కొద్ది మంది రాజకీయ నేతల్లో రేవంత్ ఒకరని చెప్తారు. ఎప్పుడు ఎలా స్పందిస్తారు, ఏ మాటకు ఎలా రియాక్ట్ అవుతారు, ఆయన్ను ఏ మాటలతో ఎలా కంట్రోల్ చేయొచ్చు అన్న విషయం సీఎం రేవంత్ కు బాగా తెలుసు అంటారు. ఎందుకంటే గత కొన్నేళ్లుగా గులాబీ బాస్ కేసీఆర్ ని ప్రతి అంశాన్ని లోతుగా విశ్లేషించడమే కాదు, ఆయన్ను మరెవరూ అర్థం చేసుకోలేనంతగా ఆయన మైండ్ ను బాగా చదివేశారన్న మాట వినిపిస్తూ ఉంటుంది. అదంతా కాసేపు ఉత్తి మాటలే అనుకున్నా కూడా అందుకు తగ్గట్టుగానే తాజా పరిణామాలున్నాయి. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీకి కేసీఆర్ హాజరవుతారని అందరూ భావించారు. కానీ రేవంత్ కు మాత్రం ఆయన రారన్న విషయం బాగా తెలుసునని ఆయన సన్నిహితులు చెప్తారు. అంతేకాదు, ఆయన సభకు రాకుండా చేసే కిటుకు రేవంత్ వద్ద ఉందని చెప్తున్నారు. ఈ వాదనకు తగ్గట్లే గడిచిన కొద్ది రోజులుగా విపక్ష నేత సభకు రావాలంటూ రోజుకు 4-5 సార్లు ఏదో ఒక సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటి నుంచి వస్తోంది. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే కేసీఆర్ ను సభకు రావాలని కోరితే ఆ పని ఆయన ఖచ్చితంగా చేయాలని చెప్తారు. ఎందుకంటే ఎవరో చెప్తే తాను వెళ్లేదేమిటి అన్నది కేసీఆర్ పంతంగా చెప్తారు. అందులో సీఎం రేవంత్ రెడ్డి పిలిస్తే అస్సలు వెళ్లరన్న విషయం ఆయనకు తెలుసు. అందుకేనేమో ఆయన్ను ప్రతిరోజు విపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి రావాలని, వచ్చి తమకు సలహాలు ఇవ్వాలని కోరుతున్నారు. ఇలాంటి మాటలు సీఎం రేవంత్ రెడ్డి నోటి నుంచి వచ్చినంత కాలం ఆయన అసెంబ్లీలోకి అడుగుపెట్టే అవకాశం లేదంటున్నారు. ఎవరో రాసిన స్క్రిప్ట్ కు తాను పాత్రధారిని కావటం ఏమిటన్నది కేసీఆర్ ఫీలింగ్ గా చెప్తున్నారు. ఆ ఫీలింగ్ ను ఎప్పటికప్పుడు తట్టి లేపుతూ రేవంత్ రెడ్డి తాను అనుకున్నది అమలు చేస్తున్నారని చెప్తున్నారు. తన మైండ్ ను రేవంత్ బాగా చదివేశారన్న విషయాన్ని పలువురు చెప్తూ ఉన్నారు. అలా మైండ్ గేమ్ తో కేసీఆర్ ను అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వకూడదని ప్లాన్ వేశారంటున్నారు. అందుకు తగ్గట్టే పరిణామాలు కూడా ఉండటం విశేషం.